ఈరోజు టాపిక్ వచ్చేసి సూసైడ్, ఆత్మహత్య. ఎవరైతే వాళ్ళ లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ చావడం అనుకునే వాళ్ళకి ఈ వీడియో అంకితం. లాస్ట్ వరకు చూడండి. ఈ రోజుల్లో సూసైడ్ చేసుకోవడం ట్రెండ్ అయిపోయింది. అసలు ఏం థింక్ చేయకుండా చిటికలో వాళ్ళ లైఫ్ తీసేసుకుంటున్నారు. కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకున్న చిన్న చిన్న విషయాలకు కూడా చచ్చిపోతున్నారు. మీరు అనుకోవచ్చు, మా పొజిషన్లో ఉంటే తెలుస్తుంది అది ఎంత పెద్ద ఇష్యూ అని. ఆయన చావాలనుకుంటే సరిపోతుందా? దానికి ఎంత ధైర్యం కావాలో మీకేం తెలుసు అని. మరి అంత ధైర్యం సూసైడ్ చేసుకోవడానికి వాడే బదులు బ్రతకడానికి వాడొచ్చు కదా, బ్రతికి చూపించవచ్చు కదా. ఒక మనిషిగా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి? అప్పులు ఉండొచ్చు, అవసరానికి కదా అప్పులు చేసేది. కష్టం చేసి తీర్చండి. సోమరిలా ఏం చేయకుండా అప్పులు తీరాలంటే తీరవు. మనీ అవసరానికి వాడితే అప్పులు తగ్గుతాయి, కానీ దుబారా ఖర్చులు చేస్తే అవి పెరుగుతాయి. చెయ్యాలో చేయొద్దో అది మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే ఉంది, కానీ మీ లైఫ్ కూడా మీ చేతుల్లోనే ఉంది. అలాగే హెల్త్ ఇష్యూస్ అనుకుందాం. అనారోగ్యం అనేది చెప్పి రాదు. కావాలని ఎవ్వరు వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోరు. ఒకవేళ మీరు కావాలని మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటే దాన్ని బాగు చేసుకునే బాధ్యత కూడా మీదే. బాగా అయిన తర్వాత మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంతేకాని ఇట్లా సూసైడ్ చేసుకుంటామంటే తప్పు. అలాగే ఇంకొకరి ఇష్యూ, వాళ్ళకి నచ్చిన జాబ్ రాకపోవచ్చు, అయితే వేరే జాబ్ చేయండి. కావాలి అంటే ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు నీకు అది డ్రీమ్ జాబ్, అదే కావాలంటే ఇన్ని ఇయర్స్ నువ్వు ఎట్లాగో ట్రై చేసి ఉంటావు, ఇంకొక 1 ఇయర్ ట్రై చేయడంలో తప్పేం లేదు. సపోర్ట్ తీసుకో, లేకుంటే ఆ సపోర్ట్ కోసం నువ్వు నీ కష్టంతో మళ్ళీ నీ జాబ్ కొట్టేంత కెపాసిటీ నువ్వు క్రియేట్ చేసుకో. అంతేకాని జాబ్ రాలేదు, నాకు నచ్చిన జాబ్ రాలేదు, నేను చచ్చిపోతా అంటే నువ్వు ఫెయిల్యూర్వి. అక్కడే ఫెయిల్యూర్ అయిపోయావు. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడే ఫెయిల్యూర్ అయిపోయావు. కొన్ని సిచ్యువేషన్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఈ ఇయర్ నువ్వు నీకు నచ్చిన జాబ్ చేయకపోవచ్చు. ఈ ఇయర్ నీకు కాంప్రమైజ్ అయ్యి వేరే జాబ్ చేయి. తర్వాత నీకు నచ్చిన జాబ్ ట్రై చేసి కొట్టుకో, అయిపోతుంది, అంతే కదా. ఇంకా కొంతమంది టీనేజ్ గర్ల్స్ అయితే అందంగా లేము అని చెప్పేసి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. లేకపోతే ఫ్రెండ్స్ నువ్వేం బాగాలేవన్న దానికి ఫీల్ అయిపోతుంటారు. నువ్వు బ్లాక్ ఉన్నావు, నువ్వు ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు అని చెప్పినా కూడా దానికి కూడా సూసైడ్ చేసుకుంటా అని అనుకుంటారు. చూడండి గర్ల్స్ ఆర్ బాయ్స్, దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఒక యూనిక్ ఫీచర్ ఇచ్చాడు. నువ్వు వేరే వాళ్ళలో ఇవ్వంటేనే నువ్వు అందంగా ఉన్నావని అర్థం. నువ్వు పక్క వాళ్ళలాగా ఉన్నావంటేనే ఇద్దరు సేమ్ కదా, నీలో యూనిక్నెస్ ఏముంది. నీకు నువ్వులా ఉండడమే నీ అందం, అదే నీ ఆస్తి కూడా. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అలాగే లవ్ ఫెయిల్యూర్ అనుకుందాం. ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది, లేకపోతే అబ్బాయి మోసం చేశాడని కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. లవ్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక ఫేజ్ మాత్రమే. దాన్ని మర్చిపోవాలా, గుర్తుంచుకోవాలా నీ ఒపీనియన్. అయితే మీరు ట్రూ లవ్ అనుకుందాం, లవ్ ఫెయిల్యూర్ అయిందనుకుందాం. సింగిల్గా ఉండండి, ఎవరిని పెళ్లి చేసుకోకండి, సన్యాసం తీసుకోండి, లేకపోతే ఇంకెవ్వరి సైడ్ చూడకండి. కాకుంటే మీ లైఫ్ తీసుకొని మిమ్మల్ని కన్న పేరెంట్స్కి తీరని బాధ, శోకం మిగిల్చకండి. కనీసం వాళ్ళ కోసమైనా వాళ్ళ ముసలితనంలో వారి బాగోగులు చూసుకోవడానికైనా బ్రతకండి. వాళ్ళకి ఆరోగ్యపరంగా, పైసపరంగా ఆసరకండి. మీరు ఎలాగో మీ హ్యాపీనెస్ని కోల్పోయారు, మీరు సూసైడ్ చేసుకొని వాళ్ళ హ్యాపీనెస్ని దూరం చేయకండి. బ్రతకండి. మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్న మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి మీ హ్యాపీనెస్ని ఇవ్వండి. అలాగే వాళ్ళ బరువు బాధ్యతల్లో తోడుకండి. సో ప్లీజ్ లివ్ యువర్ life and let your family live peacefully.